వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శుక్రవారం కాశీబుగ్గ సిపిఐ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని శుక్రవారం కాశీబుగ్గ సిపిఐ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు గోరు వాసు మాట్లాడుతూ ఎన్నికల ముందు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి 5 ఏళ్లుగా నిరుద్యోగులను ఊరించి మెగా మోసం చేశారని, అంతేకాకుండా అప్రెంటిస్ విధానం తీసుకొచ్చి నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నేడు 6,100 పోస్టులు ఇవ్వడం నిరుద్యోగుల పక్షాన మోసానికి నిదర్శనమని, 5 ఏళ్లుగా కోచింగ్ సెంటర్లలో హాస్టల్ రూముల్లో ఉంటూ డిఎస్సి కోసం నిరుద్యోగులు సిద్దమవుతున్నారని, 5 ఏళ్ల కాలంతో పాటు వారి డబ్బు, యువశక్తి ప్రభుత్వ విధానాల వల్ల వృధా అయిందని అన్నారు. ఏది ఏమైనా మెగా డిఎస్సి ఇవ్వకపోతే అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మెగా డిఎస్సి ఉద్యోగాలు తీయాలని చెప్పి ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో ధర్నాలు రాష్ట్రాలకు చేసినప్పటికీ రాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఈరోజు మినీ డిఎస్సి పేరు మీద 6,100 ఉద్యోగాలు తీయడం జరిగింది. అవి తక్షణమే మినీ డిఎస్సిని రద్దు చేసి మెగా డిఎస్సి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఎల్లుండి 11వ తేదీ నాడు చలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలిపించడం జరిగింది. అఖిల భారత యువజన సమాఖ్య అలాగే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో 11వ తేదీన చలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది. కాబట్టి ఈ ముట్టడికి డిఎస్సి అభ్యర్థులు, అలాగే విద్యార్థి యువజన సంఘాల నాయకులు, అలాగే నిరుద్యోగ పోరాట సమితి నాయకులు కూడా ఈ చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాను, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు మోసం చేశారు. ఈ రోజు 4.5 సంవత్సరాలు అవుతున్నా, ఎలక్షన్ 3 నెలలు దగ్గరలో ఉన్నారంటే మినీ డిఎస్సి విడుదల చేసి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తున్నారు జగన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు 10 లక్షల మంది కోచింగ్ సెంటర్లో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి మొగ్గుతూ ఇంటి దగ్గర కష్టంతో తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లు పంపించి చాలా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ చదువుతున్న ఉద్యోగాలకి ఉపాధి అవకాశాలు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి మినీ డిఎస్సిని విడుదల చేయడం అనేసి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తక్షణమే మినీ డిఎస్సిని రద్దు చేయాలి. అలాగే అప్రెంటిస్ విధానాన్ని కూడా 2012లో ప్రవేశపెట్టారు. అది ఆల్రెడీ దాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. దాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మెగా డిఎస్సి నిర్వహించాలని ధర్నాలు, అలాగే రాస్తారోకలను ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు పలాస పట్టణ కేంద్రంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం. మరి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆనాడు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్య నేను విన్నాను, నిరుద్యోగ సమస్యలను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన 25,000 పైచిలకు మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు 6,100 పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడము నిరుద్యోగులను పట్టుకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు. ప్రతి జిల్లాలో ఏదో అరకొర ఉద్యోగాలు ఇస్తే అది మేము ఏఐవైఎఫ్ గా గానీ మిగతా ప్రజా సంఘాలు గానీ మేము చూస్తూ ఊరుకోం. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు మీరు ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని మాటను మీరు నిలబెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో మీకు మంచి జరుగుతుంది. లేనట్లయితే నిరుద్యోగ యువతను అలాగే అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఏదైతే ఏఐవైఎఫ్ పిలుపునిచ్చిందో 11వ తారీఖున ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం. ఖచ్చితంగా మీరు మేల్కోండి, లేని పక్షంలో ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వల్లభరావు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ పై ఉన్న డిక్లరేషన్, సంబంధిత ఫారాలు అన్ని సరిచూసుకోవాలని డ్వామా పీడీ చిట్టిరాజు పేర్కొన్నారు.
సర్వీస్ ఓటర్లు, డ్యూటీ చేసిన వారి ఓట్లు అనేవి 2 రకాలుగా ఉంటాయని డ్వామాపీడి చిట్టిరాజు అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు అవసరమైన పేపర్లు కలిపి పెట్టాలని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ కు అన్ని పక్కాగా ఉంటేనే ఆ ఓట్లను పరిగణలోకి తీసుకుంటారని చెప్పారు. డిక్లరేషన్లు శాసనసభ, పార్లమెంటులకు వేరువేరుగా ఉంటాయన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు చూసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి శుక్రవారం మాస్టర్ ట్రైనర్స్ శిక్షణా తరగతుల్లో జిల్లా మాస్టర్ ట్రైనర్ చిట్టిరాజుతో పాటు మెప్మా పీడీ కిరణ్ కుమార్, గార మండలం ఉప్పరవానిపేట పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శేషగిరిరావులు పాల్గొని పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు, పోలింగ్ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు. మెప్మా పీడీ కిరణ్ కుమార్ సెక్టోరియల్ అధికారులు ఎన్నికల్లో ఎలాంటి విధులు నిర్వహిస్తున్నది అవగాహన కల్పించారు. ప్రతి అంశంపైన చాప్టర్ వారీగా చర్చా రూపంలో వివరించారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు బాగా చదువుకోవాలన్నారు. సూక్ష్మ పరిశీలకులు చేయాల్సిన విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఈవీఎంలపై మెప్మా పీడీ కిరణ్ కుమార్, శేషగిరిరావులు అవగాహన కల్పించారు. పోలింగ్ పై ప్రధానోపాధ్యాయులు కె శేషగిరిరావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్ అంశాలపై చర్చించారు. శిక్షణా కార్యక్రమంలో శాసనసభ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. తమ కులాన్ని వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలి అని డిమాండ్ చేసిన తెలగ సంఘ నాయకుడు పివి రామారావు. ఉత్తరాంధ్రలో తీవ్ర వెనుకబాటుకు గురైన తెలగ కులాన్ని వెనుకబడిన జాబితాలో చేర్చి న్యాయం చేయాలని ఉత్తరాంధ్ర తెలగ సంఘ నాయకుడు పివి రామారావు డిమాండ్ చేశారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు చేపట్టిన పాదయాత్రలో శుక్రవారం ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు రణస్థలంలో అపూర్వ స్వాగతం లభించింది. తమ కులాన్ని వెనుకబడిన కులాల జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాయపురెడ్డి భుజంగరావు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, తెలగ కులస్తుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ఆర్డీఓ సిహెచ్ రంగయ్య పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లో భాగంగా శుక్రవారం అనిమెట్టి మండపంలో ఆర్డీఓ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై ఆర్డీఓ, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలకు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ వివరించారు. ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అరసవిల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని, ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. రథసప్తమి దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మెడికల్ క్యాంపుల ఏర్పాట్లు, నిరంతరం విద్యుత్ అందేలా చర్యలు చేపట్టాలని, అలాగే ముందస్తు జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని, భక్తులకు నిరంతరం అందుబాటులో తాగునీరు అందించే చర్యలు చేపట్టాలని, వికలాంగులు, వృద్ధుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేసి అవి ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, కమాండ్ కంట్రోల్ రూమ్ లో రెవెన్యూ, దేవాదాయకు సంబంధించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లపైన సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ సమీక్ష సమావేశం డిపార్ట్మెంట్ సంబంధించి వారి శాఖ తరఫున ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ప్రయాణ
భక్తుల కేసులు ఏర్పాటు చెప్పడం జరిగింది. దాని మీద ట్రస్ట్ సభ్యులు కానీ ఇక్కడ వల్ల సంఘాల నాయకులు కానీ చెప్పిన సంఘాలంటే సేవాభావంతో వచ్చిన వారు చెప్పిన సలహాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు సోమేశ్వరరావు, ఎన్ కోటేశ్వర చౌదరి, మైలపల్లి లక్ష్మి, ద్వారపు అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని అంపోలిలో కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జడ్జి మాట్లాడుతూ అందరితో వ్యక్తిగతంగా ముచ్చటించి వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు ఎవరూ కారాగారంలో ఉండరాదని, మైనర్ ఎవరైనా ఉంటే వారిని మైనర్లకే ప్రత్యేకంగా నిర్దేశించిన హోముల్లో మాత్రమే ఉండాలని, కారాగారంలోని ఖైదీల అందరి వయసు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఖైదీలకు అందుతున్న న్యాయ సహాయము, వైద్య సహాయం మరియు ఇతర వివరాలపై ఆరా తీశారు. ఎవరికైనా ఖైదీలకు న్యాయవాదులు పెట్టుకునే ఆర్థిక స్తోమత లేకపోయినట్లయితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాదులు నియమించి కేసు నడిపిస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో జైలర్ ఉదయ్ భాస్కర్, జైలు సిబ్బంది పెద్ద సంఖ్యలో ముద్దాయిలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.